ఇప్పటివరకు అయితే మా రికార్డు ప్రకారం అన్ని ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. స్టిల్ ఇప్పటివరకు అయితే మనకైతే ఏమైతే ఇంజెక్షన్ పాడే అయ్యా ఇంజెక్షన్ పేరు మెటాజోలం. అది ఆల్రెడీ మీకు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది హాస్పిటల్లో ఐసీయూ వార్డులో ఉన్నటువంటి అనస్థీసియా డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చట్ట ప్రకారము ఆమె దాన్ని బయట తీసుకొచ్చి వాడడం అనేది నేరం. అయితే ఇప్పుడు ఈమె ఆల్రెడీ ఇప్పుడు వివేరా హాస్పిటల్లో పనిచేస్తుంది, ఎవరైతే సరిత అని ఆమె. అయితే అక్కడ హాస్పిటల్లో ఆమె ఇది అడ్మినిస్ట్రేటివ్ పనిచేస్తుంది కాబట్టి, మేనేజర్ పనిచేస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఇప్పుడు తీసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం. అది నాకు ఎంత బాగా కావాలి సార్, నాకు హస్బెండ్ నాకు లేకుండా నేను డిప్రెస్ అవుతున్నాను కాబట్టి అప్పుడు మీరు వేసుకుంటా సార్ అంటే అది మామూలు నడుస్తూ ఉన్నాడు, కానీ చట్ట ప్రకారం నేరం అది. సో అందుకనే ఆ హాస్పిటల్ వాళ్ళకు నోటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో ఏదైతే ఐసీయూ వార్డులో ఉండాల్సినటువంటి ఈ ఏది ఇంజక్షన్ మెటాజోలం హాస్పిటల్ ఇది మెటాజోలం ఇంజక్షన్ అది బయట తీసుకోవడం నేరం. సార్ ఈవిడ కెంట్ A1 ఇంజక్షన్ అంటే అనారోగ్యం అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ శిరీషకి దాన్ని అవకాశంగా తీసుకుని మిడాజోలం అని ఇచ్చారంటున్నారు కదా. శిరీష బ్యాక్గ్రౌండ్ శిరీష బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఇది బేసికల్లీ ఖమ్మం ప్రాపరు, ఖమ్మం డిస్ట్రిక్ట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ముగ్గురు సిస్టర్ ఉన్నారు. ముగ్గురు సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముగ్గురు వేరే వేరే ఉన్నప్పుడు ఈ శిరీషని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, పేరు చెప్పడం బాగుండదు, రిటైర్డ్ ప్రొఫెసరు ఆమెని దత్తత తీసుకున్నారు. ఈమెని శిరీషని ఒకదాన్ని దత్తత తీసుకొని ఆమెని ఒక స్టేజ్ వరకు పెంచాడు. పెంచిన తర్వాత అదే 4.5 years నుంచి 5 years మధ్యన తీసుకొని దాదాపు పెద్ద చేసేవారు చేసినాడు. చేసిన తర్వాత ఈలోగానే అక్కడ ఉన్నంతకాలం వాస్తవంగా మంచిగా ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇక నా ఇష్టం అంటే తల్లిదండ్రులు చట్ట ప్రకారం దత్తత తీసుకున్నా కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు ఆమె నేను నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అన్నప్పుడు ఇక వాళ్ళు వదిలేసినారు. ఇక వదిలేసిన తర్వాత ఈమె పూర్తిగా ఫ్రీ హ్యాండ్తో బయట ఉంటాం. అదే టైంలో ఇంకోటి ఏంటంటే ఈమె BSc నర్స్ చేసింది, నర్స్ ట్రైనింగ్ చేసింది. నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈమె ఓన్లీ మెడికల్ ఫీల్డ్లోనే ఆమెకి జాబు ఆపర్చునిటీ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఆమె జాయిన్ అవ్వడం జరుగుతుంది. లేదు బయట పెంచుతారు. శిరీష పేరెంట్స్ న్యాచురల్ అయితే గొడవ అయితే యాక్చువల్గా వాడు అప్పుడు ఆమె చేసేవాడు. కాకపోతే ఏంటంటే ఆమె తక్షణ ఉద్దేశం అంటే మా అక్కని సేవ్ చేయాలి, మా అక్కని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఏది కృత్రిమంగా ఏది న్యాచురల్గా గుండె అయిపోయింది అనే ఉద్దేశంతో చూపిస్తానికి హాస్పిటల్ తీసుకురావడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముందు ఏదో CPSV చేసినట్టు యాక్టింగ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలు తారుమారు చేస్తానికి ప్రయత్నం చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు చట్ట ప్రకారం వీళ్ళు కూడా శిక్ష. కాకపోతే ఈ వినయ్ కానీ తర్వాత మళ్ళీ ఈ నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వీళ్ళు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ కాకపోతే సాక్ష్యాలు తారుమారు చేస్తానికి ఎవరైతే చంపినరో వాళ్ళని తప్పిస్తానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చట్ట ప్రకారము 238, 249 ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళు నేరస్తులు. గవర్నమెంట్ అంటే మేడం అంటే ఇక ఈగల్పెంట గవర్నమెంట్ అవుతుంది. కానీ యాక్చువల్ ఉద్దేశం అంటే అటు సైడ్ శ్రీశైలం దగ్గర అవి ఉన్నాయి, ఈగల్పెంట గవర్నమెంట్ రకరకాల అవి ఉంటాయి. అవన్నీ చూడబ్బా. ఇప్పుడు ఎన్ని ఏం చేసినా కూడా చట్ట ప్రకారం చేసింది నేరం కాబట్టి యాక్సెప్ట్ చెయ్యి, శిక్షార్హులే. మేము సార్ ఇట్లా అయిపోయింది సార్, సారీ సార్ నా తప్పు అయిపోయింది సార్ అంటే చట్ట ప్రకారం అది శిక్షార్హులు. అంటే వాస్తవ ఉద్దేశం ఏంటంటే ఈమె దగ్గర తక్షణం ఇప్పుడు తెలుసు అంటే ఈ డోస్ ఎక్కువ ఇస్తే మత్తులో పోతుందని తెలుసు. సో సింపుల్గా ఇది తెలిసినప్పుడు మళ్ళీ ఈ వేరే వేరే రూట్స్ ఎందుకు మెయిన్ తక్షణం చంపాల్సిన ఉద్దేశం ఏంటంటే నీ చరిత్ర మొత్తం బయటపడతాను.
అట్లా ఇట్లా అన్నప్పుడు ఆమె కొంచెం అదే లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే సరిత వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉంటాడు కదా, ఆమె పిల్లలు లేరు కాబట్టి ఆమె ఇక్కడే వివేర్ హాస్పిటల్ పనిచేస్తుంది కాబట్టి తమ్ముడు దగ్గర ఉంటుంది, తమ్ముడు ఇంట్లో ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఇక్కడ ఉంటారు, పక్కన ఉంటారు.